నటించిన లేటెస్ట్ చిత్రం హిట్ 3 మే 1న గ్రాండ్ వరల్డ్ వైడ్ రిలీజ్కు సిద్ధమైంది. హిట్ ఫ్రాంచైజీలో 3వ భాగంగా దర్శకుడు శైలేష్ కొలను ఈ యాక్షన్ ఎంటర్టైనర్ను రూపొందించారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తుండగా మిక్కీ జె మేయర్ సంగీతం సమకూర్చారు. ఓవర్సీస్ మార్కెట్లో ముఖ్యంగా యూఎస్లో ఈ చిత్రం భారీ అంచనాల నడుమ రిలీజ్ కానుంది. యూఎస్ ప్రీమియర్స్ కోసం అడ్వాన్స్ బుకింగ్ షురూ కాగా రిలీజ్కు వారం ముందే ప్రీ సేల్స్లో $100,000 వసూళ్లతో హిట్ 3 సంచలనం సృష్టిస్తోంది. ప్రమోషన్ కోసం నాని స్వయంగా అమెరికా వెళ్లనుండటంతో ఓవర్సీస్లో భారీ కలెక్షన్స్ రాబట్టడం ఖాయమని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు నాని మార్క్ ఎంటర్టైన్మెంట్తో ఈ చిత్రం ప్రేక్షకులను అలరించనుంది. యూఎస్తో పాటు గ్లోబల్ మార్కెట్లో హిట్ 3 ఎలాంటి రికార్డులు నెలకొల్పుతుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ చిత్రం నాని కెరీర్లో మరో మైలురాయిగా నిలవనుందని అభిమానులు ఆశిస్తున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ విలక్షణ నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ L2 ఎంపరాన్ బాక్సాఫీస్ను షేక్ చేసింది. లూసిఫర్ సీక్వెల్గా విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా 200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో సంచలన విజయం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోనూ అలరిస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జియో హాట్స్టార్లో L2 ఎంపరాన్ మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. పృథ్వీరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో టోవినో థామస్, మంజు వారియర్, అభిమన్యు సింగ్ కీలక పాత్రలు నటించారు. దీపక్ దేవ్ సంగీతం సమకూర్చగా ఆశీర్వాద్ సినిమాస్, లైకా ప్రొడక్షన్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. హై ఆక్టన్ యాక్షన్, గ్రిప్పింగ్ స్టోరీస్లతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో కూడా భారీ ఆదరణ పొందుతోంది. మోహన్ లాల్ ఫ్యాన్స్తో పాటు సినీ ప్రియులందరికీ ఈ మూవీ ఓ విజువల్ ట్రీట్గా నిలుస్తోంది. తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన లేటెస్ట్ చిత్రం వీర ధీర శూర పార్ట్ 2 భారీ అంచనాలతో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన తెచ్చుకుంది. దర్శకుడు ఎస్యు అరుణ్ కుమార్ ఈ సినిమాను పూర్తిస్థాయి యాక్షన్ డ్రామాగా రూపొందించారు. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో అడుగుపెట్టింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ ప్రారంభమైంది. తమిళం, తెలుగుతో సహా మొత్తం 5 భాషల్లో సినిమా అందుబాటులో ఉంది. దీంతో ఓటీటీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని చిత్ర బృందం ఆశిస్తోంది. ఈ చిత్రంలో విక్రమ్ సరసన దుషారా విజయన్ హీరోయిన్గా నటించగా ఎస్జే సూర్య, సూరజ్, పృథ్వీ తదితర కీలక పాత్రలో కనిపించారు. జేవి ప్రకాష్ కుమార్ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. థియేటర్లలో మిశ్రమ ఫలితం సాధించిన ఈ చిత్రం ఓటీటీలో మరింత విజయం సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. యాక్షన్, డ్రామా అభిమానులను ఈ సినిమా ఓ మంచి వినోదాన్ని అందించనుంది. నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాతో అలరించాలనుకున్నా ఆశించిన ఫలితం రాలేదు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ డ్రామాలో విజయశాంతి కీలక పాత్రలో కనిపించారు. అయినప్పటికీ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో కళ్యాణ్ రామ్ తన తదుపరి చిత్రంపై దృష్టి సారించారు. సినీ వర్గాల సమాచారం మేరకు దర్శకుడు గిరీశయ్య కళ్యాణ్ రామ్ కోసం ఓ శక్తివంతమైన యాక్షన్ డ్రామా కథ సిద్ధం చేశాడు. అర్జున్ రెడ్డిని తమిళంలో ఆదిత్య వర్మగా రీమేక్ చేసిన గిరీశయ్య వైష్ణవ్ తేజ్ రంగరంగ వైభవంగా చిత్రాన్ని కూడా తెరకెక్కించారు. కళ్యాణ్ రామ్ ఈ కథను పరిశీలిస్తున్నాడు. అయితే బింబిసారా 2 స్క్రిప్ట్ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడంతో గిరీశయ్యతో సినిమా చేసే ఛాన్స్ ఉందని టాక్. ప్రస్తుతం గిరీశయ్యను హోల్డ్లో ఉంచిన కళ్యాణ్ రామ్ తన కొత్త ప్రాజెక్ట్తో బాక్సాఫీస్ వద్ద సందడి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుంటుందని ఆశిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాహ్నవి కపూర్ తన నటనతో ఇండస్ట్రీలో సత్తా చాటుతోంది. ఎన్టీఆర్తో దేవర సినిమాతో టాలీవుడ్లో సంచలన ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ సినిమా సక్సెస్తో ఆఫర్ల సునామీలో మునిగింది. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన పెద్ది చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది. ఇప్పుడు జాహ్నవి కపూర్ తమిళ ఇండస్ట్రీలోనూ అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. కాలీవుడ్ సమాచారం ప్రకారం ప్రముఖ దర్శకుడు పా రంజిత్ జాహ్నవితో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. సామాజిక అంశాల చుట్టూ నడిచే ఈ వెబ్ సిరీస్లో జాహ్నవి పాత్ర పవర్ఫుల్గా ఉంటుందని టాక్. పా రంజిత్ చెప్పిన కథకు జాహ్నవి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈమె నటనతో మరోసారి అలరించడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్కు జాహ్నవి ఓకే చెప్పి తన పర్ఫార్మెన్స్తో తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంటే ఆమె కెరీర్లో ఇదొక మైలురాయి అవుతుందని సినీ వర్గాలు అంటున్నాయి. జాహ్నవి నిర్ణయం కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.